పైన బుద్ధి చెప్పి ఎక్కడ దిగుబడి రాలే, ఒక్క దగ్గరకేనో 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకనే మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. 60-70 వేలతో గెలిచినాం అధ్యక్ష, 60-70 వేలతో గెలిచినాం. ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్. 60-70 వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు, మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు, గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 టీఎంసీ నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసిండు. సింగూరుకు 4,000 కోట్లు పైకి తీసుకుపోతుంటారు. మేమేం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం? గంధమల్ల విజిట్ ఒక 800 కోట్లతోని 1.5 టీఎంసీ కెపాసిటీ 1.5 టీఎంసీ కెపాసిటీతోని 1,50,000 ఎకరాలు ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ లో మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారికి దయచేసి, ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష. దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్ లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాలు అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చిండు. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో? గౌరవ్ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష. ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన గెలిపిస్తున్నాము అంటే మిమ్మల్ని అంటలేను, ఆయన అడిగే హక్కు లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసీ నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండు, డబ్బు లేని దళితులు, గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్గొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే
డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్ళకు. వాళ్ళ సార్ మాట్లాడేది